హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇక్కడ పిస్తాతో పాయసం చేస్తున్నాను. అది ఎలానో చూసేయండి. 1 కప్ పిస్తా, 1/2 కప్ రైస్ తీసుకోవాలి. రెండు ఒక 3 hours వరకు సోక్ చేయాలి. సోక్ చేసిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో ఒక 2 కప్స్ మిల్క్ వేయాలి. మిల్క్ బాయిల్ అయ్యే వరకు మనము పిస్తా పేస్ట్ చేసుకుందాము. సోక్డ్ పిస్తా ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసి కొంచెం మిల్క్ పోసి గ్రైండ్ చేసేసుకుందాం. థిక్గా గ్రైండ్ చేయండి, పేస్ట్ లాగా కావాలి. ఇక్కడ మిల్క్ బాయిల్ అయిందేమో చూడండి. మిల్క్ బాయిల్ అయితే సోక్డ్ రైస్ ఉంది కదా, అది వేసేసేయండి. వేసి ఫస్ట్ రైస్ కొంచెం కుక్ అవ్వాలి. ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోవాలి. దాని తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకున్నా నేను. మీరు మీకు షుగర్ తగ్గట్టు వేసుకోండి. అండ్ ఇక్కడ నేను పిస్తా పేస్ట్ వేసేస్తున్నాను. సో గ్రైండ్ చేసింది మొత్తం వేసేయండి. వేసిన తర్వాత కొంచెం బాయిల్ అవుతుంది. 2 స్పూన్స్ గీ తీసుకోండి. దాంట్లో కొన్ని ఆల్మండ్స్ అండ్ పిస్తా రోస్ట్ చేసుకొని పాయసంలో వేసేయండి. తర్వాత మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే గార్నిష్ కి వేసుకోండి. చాలా టేస్టీ ఉంటుంది. మీ ఇంటికి ఎవరు వచ్చినా గానీ ఇదే పాయసం చేసి పెడతారు. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్. లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.